This సో conference ఫస్ట్ will now be recorded. మనకు తెలిసిన కాన్సెప్ట్స్ని ఫంక్షన్ ప్రోగ్రామ్స్ రాద్దాము. నెక్స్ట్ వీ విల్ డెవలప్ సమ్ అదర్ ప్రోగ్రామ్స్. సో ఇంకోటి రన్ టైమ్ నుంచి ఎట్లా వాల్యూస్ తీసుకోవాలి అది కూడా చెప్తాను అన్నది చెప్తాను. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ ఫంక్షన్ ఈజ్ ఈవెన్. ఇదేంటి నంబర్ అనేది? ఆర్గ్యుమెంట్. వెరీ గుడ్. దట్ రిటర్న్స్ ట్రూ if the number is even and return false if it is odd. సో ఫంక్షన్ నేమ్ కూడా నేనే ఇస్తున్నాను మీకు. రైట్. సో ఫంక్షన్ నేమ్ కూడా ప్రతిసారి అట్లా ఇవ్వరు, చెప్తున్నా ఈజీ మీకు ఒక క్లారిటీ రావడానికి చెప్తాను. రైట్. let a function is even, take a number and that return true or false depending on the number. రైట్. సో ఫంక్షన్స్ కి మనకి బేసిక్ గా టూ థింగ్స్ చేయాలి. ఏంటవి? ఫస్ట్ థింగ్ డిఫైన్ ద ఫంక్షన్, సెకండ్ థింగ్ కాల్ ద ఫంక్షన్. ఇక్కడ సగం పని వాడే చేసాడు మనకి. రైట్. సో ఫంక్షన్ పేరు ఏంటన్నాడు? ఈజ్ ఈవెన్. కాబట్టి ఈజ్ ఈవెన్ నంబర్. డిఎఫ్ అనేది ఏంటి? కీవర్డ్. దేనికి కీవర్డ్? ఫంక్షన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కీవర్డ్. అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? లాజిక్. లాజిక్ ఏంటి? ఈవెన్ లాజిక్. ఇఫ్ తెలిసిందే కదా. ఇఫ్ ఎవరిని చెక్ చేద్దాం సార్? ఇప్పుడు ఎవరిని చెక్ చేద్దాం? వెరీ గుడ్. నంబర్ ఓన్లీ ఇస్ దేర్. నో, నంబర్ ఆల్రెడీ ఉంది. అంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఒకళ్ళు ఎట్లా కాల్ చేస్తాడు? ఒకళ్ళు ఫంక్షన్ ని కాల్ చేసి ఎట్లా కాల్ చేస్తాడు? ఈజ్ ఈవెన్ ఆఫ్ 15 అంటాడు. అంటే ఆ 15 ఎక్కడికి వెళ్తుంది? ఆ నంబర్లోకి వెళ్తుంది. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు ఎవరిని చెక్ చేయాలి? నేను ఆ 15ని చెక్ చేయాలి. 15 ఎక్కడుంది? హోప్ యూర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. 15 ఎక్కడుంది? నంబర్లో ఉంది. ఇఫ్ నంబర్ మాడ్యులస్, సారీ, if number modulus 2 equals to 0, if number modulus 2 equals to 0 అంటే అది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ అయితే ఏం రిటర్న్ చేయాలన్నాను? ట్రూ రిటర్న్ చేయాలి. అంటే ఏం రాద్దాం? రిటర్న్ వాట్? ట్రూ. లేకపోతే ఏం చేయాలి? ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఎల్స్ రిటర్న్ ఫాల్స్. డన్. అయిపోయింది ప్రోగ్రామ్. ఎస్. మురళి చూసా వీడియోస్? చూడలేదు. చూసావా? చూడలేదా? చూసినా మరి వీడియో కౌంట్, చూసిన వాళ్ళ కౌంట్ పెరగట్లేదు. మార్నింగ్ చూసినా. ఓకే, నా అప్డేట్ నైట్. ఓకే, ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వచ్చింది చెప్పండి? ఫ్లో ఫ్లో చెప్పండి నాకు. ఏమవుతుంది? ఈజ్ ఈవెన్ కాల్ ఎక్కడికి వెళ్తుంది? ఈజ్ ఈవెన్ కాల్ ఎక్కడికి వెళ్తుంది? ఈజ్ ఈవెన్ కాల్ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఎవరు తీసుకెళ్తుంది? 15 తీసుకెళ్తుంది. 15 ఎక్కడ స్టోర్ చేస్తుంది? నంబర్లో స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ నంబర్ని చెక్ చేస్తున్నాం. ఏమని? నంబర్ mod 2 ఈక్వల్స్ టు 0 నా అని చెక్ చేస్తున్నాం. ఎస్, 0 కాబట్టి ఏం రిటర్న్ చేయాలి? ట్రూ రిటర్న్ చేయాలి. లేదు, ఇక్కడ 15 mod 2 అనేది 0 కాదు కాబట్టి ఎవరు రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ప్రోగ్రామ్ డన్. ఎస్ ఆర్ నో? ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్. ద నెక్స్ట్ ప్రోగ్రామ్. ప్రాసెస్ అర్థమైంది కదా ఏం చేయాలో? స్టార్ట్. I'll give you 2 minutes for each program. ఇంకా లాజిక్ మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ ఫంక్షన్లో దింపాలి అంతే.
ఓకే. ఇంకా ఈజీ ప్రాసెస్ అంటే ఫస్ట్ లాజిక్ రాసేసుకోండి, పర్లేదు. సో లాజిక్ ఎవరి బేస్ మీద రాయాలి? మీరు ఏబిసి బేస్ మీద రాయాలి. సో ఏబిసి బేస్ మీద ఎందుకు సార్ ఏబిసి బేస్ మీద ఎందుకు రాయాలంటే బికాస్ దే ఆర్ ద పారామీటర్, అది మీన్ ఆర్గ్యుమెంట్స్, రైట్? ఓకే. ఇఫ్ ఇంకో ప్రాసెస్ చెప్తున్నాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి ఏమవుతుంది? ఏ ఈజ్ బిగ్. ప్రింట్ రిటర్న్స్ ద మాక్సిమం ఆఫ్ 3 numbers అంటున్నాడు. అంటే రిటర్న్ ఏ, రిటర్న్ ఏ. ఎల్స్ if b greater than c, return what? Return b. అంతేనా? లేకపోతే else return c, రైట్? ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి? నేను ఏ ఫంక్షన్లోకి రాయాలి? df max of 3 abc, రైట్? కోలన్ పెట్టేసేయండి, ఇది కట్ చేయండి అండ్ ఇక్కడ ఇచ్చేసేయండి, రైట్? ఎల్సిఫ్ అంటే ఎల్ఇఫ్ కదా మీకు, సరే జావాలో ఎల్సిఫ్ ఉంటుంది. ఓకే. Sometimes it is very tough if you know more than one programming language. ఓకే, అర్థమైందమ్మా? లాజిక్ తెలిస్తే లాజిక్ రాసేయండి, తర్వాత దానికి ఫంక్షన్ అటాచ్ చేసేయండి. వెరీ ఈజీ. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే. థర్డ్ వన్, ఫ్యాక్టోరియల్ n that returns factorial of a given number n. ఇక్కడ కూడా రిటర్న్ స్టార్ట్.
డన్ బాయ్స్ అయిపోయిందా? రిటర్న్స్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్. సి మళ్ళీ లాజిక్ చెప్పండి, లాజిక్ ఎట్లా రాస్తారు? ఎన్, ఇక్కడ ఎన్ నంబర్, ఓకే. సో ఎన్ని బేస్ చేసుకొని రాయాలి. ఎట్లా రాద్దాము? వైల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అంతేనా? ఓకే, ఒక ఫ్యాక్టోరియల్ తీసుకోండి. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ fact is equal to fact into n, అంతేనా? ఎస్, ఓకే. ఇక్కడ ఏమందాము? n is equal to n minus 1. లాజిక్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, n is equal to n minus 1. జనరల్గా ఏం చేస్తావు? వైల్ బయట ప్రింట్ చేస్తావు, అవునా? ఇది నాకు తెలిసిన లాజిక్, ప్రింట్ ఆఫ్ ఫ్యాక్ట్, రైట్? ఇది మనకు తెలిసిన లాజిక్, కరెక్ట్? ఇప్పుడు దీన్ని ఫంక్షన్లో రాయమన్నాను నేను. ఫంక్షన్ పేరు ఏంటి? డెఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ కోలన్. ఇదంతా ఏం చేయాలన్నాను నేను? ఇక్కడ ప్రింట్ బదులు డన్. అర్థమైందా? ఎస్, హితేష్ అండర్స్టూడ్. ఎవరు రిటర్న్ చేస్తున్నారు? ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ వైల్ రిటర్నింగ్. హూ ఇస్ రిటర్నింగ్? ఫంక్షన్ ఈజ్ రిటర్నింగ్. ఏమని కాల్ చేయాలి ఇప్పుడు నేను? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. ఇన్ ఆన్సర్ హితేష్, క్లియర్? నువ్వు ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది, కానీ రిటర్న్ చేయాలి. రిటర్న్ ఫ్యాక్ట్, రిటర్న్ ద ఫ్యాక్టోరియల్, దట్స్ ఇట్. అర్థమైందా? క్లియర్ నా? ఓకే, రైట్. నెక్స్ట్ రైట్ ఏ ఫంక్షన్ ఫిబోనాకీ ఎన్. అంటే ఫిబోనాకీ 6 ఇచ్చాను అనుకోండి, 6th టర్మ్ రావాలి. 8th ఇచ్చాను అనుకోండి, 8th టర్మ్ రావాలి. స్టార్ట్. రికర్సివ్ మీకు చెప్పలేదు, తర్వాత చెప్తాను. ఇక్కడ చెప్పేస్తాను.
ఓవర్ డన్. అర్థమవుతుందమ్మా? అర్థం కావట్లేదా? లాజిక్ తెలిస్తే ఫంక్షన్ పెట్టడం పెద్ద విషయం కాదు. ఫిబొనాకీ లాజిక్ ఐడియా ఉంది మీకు, అవునా? ఏంటి ఫిబొనాకీ ఐడియా? ఫిబొనాకీ ప్రోగ్రామ్ ఐడియా? సో f1 is equal to 0, f2 is equal to 1, తర్వాత వైల్ ఎన్నిసార్లు తిరగాలన్నాను నేను? n టైమ్స్ తిరగాలి అన్నాను, అంటే nth టర్మ్ కావాలి అన్నాను. సో nth టర్మ్ అంటే మనకి యాక్చువల్గా ఫస్ట్ 2 టర్మ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఏమన్నాం ఇప్పుడు మనము? వైల్ n, సో i అని తీసుకున్నాం ఒకటి, i ఈజ్ ఈక్వల్ టు 3 నుంచి తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ 2 టర్మ్స్ వచ్చేసినాయి కాబట్టి. వైల్ i less than or equal to n, i less than or equal to n. ఇప్పుడు f3 is equal to f1 plus f2. Next f1 is equal to f2. ఆల్రెడీ లాజిక్స్ అన్నీ అయిపోయినాయి అమ్మా. f2 is equal to f3. ఓకే, సో ఇప్పుడు తిరిగి ఏమవుతుంది నాకు? ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ i is equal to i plus 1. తిరిగి లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది? nth టర్మ్ వస్తుంది అనమాట. లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది? nth టర్మ్. ఓకే, సో ఆ nth టర్మ్ని మనము రిటర్న్ చేయాలి. సో జనరల్గా అయితే ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ ఆఫ్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? f3 అవుతుంది, రైట్? సో ఫస్ట్ ఈ లాజిక్ రన్ చేద్దాం. సో ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ లాజిక్, ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 10th టర్మ్ అనుకున్నాం. సో 10th టర్మ్ ఇస్ 34 మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది ఏం చేయాలన్నా నేను? df ఫంక్షన్ పేరు ఏంటి? ఫిబొనాకీ ఆఫ్ n. సో df ఫిబొనాకీ ఆఫ్ n, ఇది కట్ చేసి ఎక్కడ అటాచ్ చేయాలి? f కింద ఎగ్జాక్ట్గా అటాచ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమనాలి? రిటర్న్ f3. దట్స్ ఇట్, రిటర్న్ f3. ఓకే, ఇది రన్ చేసేసాయండి. రన్ చేసి ఇప్పుడు ఏమని పిలవాలి మనము? ఫిబొనాకీ ఆఫ్ విచ్ టర్మ్? 10th టర్మ్. వచ్చేసింది ఆన్సర్. ఈజ్ దట్ క్లియర్? లాజిక్ అర్థమవుతుంది అందరికీ? సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, బేసికలీ లాజిక్ రాసేస్తున్నాము. లాజిక్ రాసేసి రిటర్న్ ఎవరు చేస్తున్నాము? f3. f3 ఎందుకు?
బికాస్ తిరిగి 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 లాస్ట్కి 10th టర్మే ఉండేది. థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, సెవెంత్ టర్మ్, ఎయిత్ టర్మ్, నైన్త్ టర్మ్ అండ్ 10th టర్మ్. ఓకే, ఒక్కసారి అర్థం కాని వాళ్ళు వీడియో చూడండి, ఫంక్షన్ అంటే ఏంటి అవన్నీ ఐడియా వస్తుంది మీకు. ఫంక్షన్ అంటే ఏంటో తెలియకుండా మనం ఇది చేయలేం. ఓకే, వాట్ ఈస్ పాలిండ్రోమ్? పాలిండ్రోమ్ అంటే ఏంటి? If reverse of a string is same as a string, same as the given string, is same as a given string. So now for example, I will say Malayalam reverse చేయండి. ఓకే, సో రివర్స్ చేయండి Malayalam. Okay, so Malayalam. So reverse is also Malayalam, right? రివర్స్ ఇస్ మలయాళం. అర్థమైందా? ఎవరు పాలిండ్రోమ్ ఇప్పుడు? మలయాళం, మేడం, పాప్, ఇలాంటి చాలా ఉన్నాయి, రైట్? ఓకే, ఇప్పుడు మీరు దీనికి ప్రోగ్రామ్ రాయాలి. ఈ ప్రోగ్రామ్ నేను చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. గుర్తు తెచ్చుకోండి. లాజిక్ ఆలోచించి రాయండి.
అయిపోయిందమ్మా. వెరీ సింపుల్. సో def, if you remember, I told you when I was talking about indexing and all, return ::(-1). Okay, so return ::(-1). ప్రోగ్రామ్ కంప్లీట్ కాదు, ఇది జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి. సో ఇప్పుడు ఈజ్ పాలిండ్రోమ్ ఆఫ్ ఏమొచ్చింది నాకు రిటర్న్? మలయాళమే వచ్చింది, అవునా? ఓకే సార్, పోస్టింగ్ ఇవ్వండి సార్, రెండు సేమ్ నేమ్ మాకు అర్థం కావట్లేదు. ఓకే, సో హలో ఇద్దాం. హలో ఇస్తే ఏమొస్తుంది? రివర్స్ వచ్చిందా? ఎస్ ఆర్ నో? ఓకే, సో వాట్ ఈస్ palindrome? If the reverse is same as the string, given string. ఇప్పుడు చెక్ చేసి చెప్పండి. %90 అయిపోయింది ప్రోగ్రామ్.
Done. చెప్పండి ఏం చేయాలి? If S is equal to this, return, ఆలోచించట్లేదు ఎవరు, కామన్ సెన్స్ యూజ్ చేయట్లేదు, అంతేనా? రిటర్న్ palindrome, else రిటర్న్, నేను ఏం చెప్పాను, ఏదైనా రిటర్న్ చేయొచ్చు అని చెప్పానా లేదా? ఏదైనా రిటర్న్ చేయొచ్చు, ఏదైనా ఎన్నైనా, పైథాన్లో ఉన్న పవర్ అది. సో మలయాళం ఏమైంది? palindrome, not a palindrome. Got it? Is this clear? Yes or no? Simple things amma, chaala simple things. Just you have to use your common sense ante. Right, next one. Add a function to count the vowels that returns number of vowels in a string. Yes. Okay, నేను ఒక రికర్సివ్ చెప్పేస్తాను, దెన్ అదర్ థింగ్స్ ఐ విల్ గివ్ ఇట్ యాజ్ హోంవర్క్. ఓకే, రికర్సివ్ అంటే ఏంటంటే మనం లూప్ రాయకుండానే, ఓకే, సో లూప్ రాయకుండానే లూప్ అయ్యే విధంగా చేస్తాం అన్నమాట. సో జనరల్గా ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టోరియల్ రాస్తాను, ఇది మీరు తర్వాత రాయండి. ఒక ఫ్యాక్టోరియల్, ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ తీసుకురావాలి, ఐ హావ్ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్, ఏమని? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనాలి, కానీ ఇక్కడ లూప్ ఉండకూడదు. ఏముండకూడదు? లూప్ ఉండకూడదు. జనరల్ రికర్షన్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ రికర్షన్? ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఫంక్షన్ దాన్ని కాల్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ ఫన్ అని ఉంది, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ హెలో అని రాస్తాను, రైట్? ఏం రాశాను? ప్రింట్ హెలో, రైట్? జనరల్గా ఏం చేస్తాం, దీన్ని ఇక్కడ ఫన్ అని పెట్టేస్తాం, అవునా? కాల్ అయిపోతుంది, ప్రింట్ హెలో అని ప్రింట్ అయిపోతుంది. కానీ నేనేం చేస్తానంటే ప్రింట్ కింద ఫన్ అంటాను. ప్రింట్ కింద ఏమంటాను? ఫన్ అంటాను. అంటే ఏమవుతుంది? మళ్ళీ ఫన్. సో ఇట్ విల్ బికమ్ ఏ ఇన్ఫైనైట్. ఏం ఎర్రర్ వచ్చింది గమనించండి, రికర్షన్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే తిరుగుతూనే ఉంటుంది బాబు అని చెప్తుంది అది. మరి అట్లా తిరుగుతుంటే మనం ఎట్లా రాస్తాం సార్ ఫంక్షన్? మనం ఒక టెర్మినేషన్ పాయింట్ అనేది ఇవ్వాలన్నమాట. ఏమి ఇవ్వాలి? టెర్మినేషన్ పాయింట్ అనేది ఇవ్వాలి. అంటే ఒక పాయింట్లోకి వచ్చిన తర్వాత మన లూప్ ఆగిపోవాలి, మన రికర్షన్ ఆగిపోవాలి. సో ఆ టెర్మినేషన్ పాయింట్ ఎట్లా ఇస్తాము? ఫ్యాక్టోరియల్కి టెర్మినేషన్ పాయింట్ అంటే ఏంటి మనకి చెప్పాలి అంటే? ఫ్యాక్టోరియల్కి టెర్మినేషన్ పాయింట్ ఏంటి? ఫ్యాక్టోరియల్ టెర్మినేషన్ పాయింట్ ఈజ్ 1. 1 వచ్చేదాకా తిరుగుతూ ఉండాలి అంటున్నాం, అవునా? రైట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ థింగ్, ఓకే, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, it needs a termination point. It needs a termination point to stop. Otherwise it may lead to an infinite loop లేకుండానే లూప్ అవుతుంది, లూప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ దట్ క్లియర్? ఓకే సార్, ఏం చేద్దాం సార్ మరి ఇక్కడ? ఓకే, నౌ లెట్స్ సే ఇఫ్ టెర్మినేషన్ పాయింట్ ఏంటి నాకు?
1. Termination point ఏంటి 1. So if n is equal to 1, return return 1, else fact is equal to n into factorial of n minus 1, factorial of n minus 1. Okay, so otherwise that return చేయొచ్చు. Return n into factorial of n minus 1. So simply I'll run this. Answer ఎంత వచ్చింది 120. ఎలా sir, how? Now let me explain this. Here. Okay. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు ఫస్ట్. ఇది పంపిస్తున్నారు 5 ఎక్కడికి పోతుంది n లోకి వెళ్తుంది. సో n వాల్యూ ఎంత ఇప్పుడు n వాల్యూ ఇస్ 5. 5 ఈజ్ ఈక్వల్ టు 1 అవునా కాదు కాదు కాబట్టి ఎల్స్ లోకి వద్దాం. ఎల్స్ లో ఏం రిటర్న్ చేయమంటున్నాను నేను రిటర్న్ 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1. 5 మైనస్ 1 అంటే ఏంటి 4. మళ్ళీ కాల్ అవుతుందా మళ్ళీ వెళ్ళిందా కాల్ రికర్షన్ కాల్ వెళ్ళింది కాల్ వెళ్ళి n ఎంత అయింది n becomes 4. ఓకే n ఈజ్ ఈక్వల్ టు 4 సారీ 4 ఈజ్ ఈక్వల్ టు 1 నో కాబట్టి ఇటు వచ్చేసేయండి. మళ్ళీ n ఎంత 4 ఇంటూ ఆల్రెడీ 5 అన్నావు 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే మళ్ళీ n 3 అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మళ్ళీ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. 1తో వెళ్ళినప్పుడు ఏమవుతుంది 1 ఈక్వల్ టు 1 ట్రూనా రిటర్న్ 1 ఎవరిని రిటర్న్ చేయాలి 1 రిటర్న్ చేయాలి. సో వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అయిపోయింది ఆన్సర్. ఎస్ ఇక్కడ ఏమంటున్నాం రిటర్న్ ఒకటే స్టేట్మెంట్ నానా అది ఏం చేస్తుంది ప్రతిసారి తిప్పుతుంది అనమాట. ఈజ్ దిస్ క్లియర్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్ నౌ ఎస్ ఆర్ నో ఫ్యాక్టోరియల్ అర్థమైందా సారీ రికర్షన్ అర్థమైందా. రికర్షన్ అంటే రీఅకరెన్స్. రికర్షన్ మీన్స్ రీఅకరెన్స్. ఇట్ విల్ రీఅకర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అర్థమైందా. లూప్ ఉందా ఇక్కడ లూప్ లేకుండా రాయండి అంటే రికర్షన్ యూజ్ చేసి రాయాలి రైట్. సో you can do the other programs. I'll be sending you this. Okay, so ఇవన్నీ చేసేసేయండి. సో ఫంక్షన్ రికర్సివ్ సమ్ దట్ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ది ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to n. లూప్ రాయొద్దు రికర్షన్ రాయాలి. ఎట్లా రాస్తారు అనేది మీరు రాయండి. సో మిగతా అన్ని కూడా రాసేసేయండి. ఎస్ ఓకే. అండ్ ఇంకోటి చెప్దాం అనుకున్నా సమ్ ఆఫ్ ది లిస్ట్ దట్ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్. సో మీకు చెప్తాన్నది ఏంటంటే రన్ టైంలోంచి ఎట్లా తీసుకోవాలి. సరే పని చేద్దాం. సో మరీ ఎక్కువ ఇచ్చినా కష్టమైపోతుంది. సో దానికి సినారియో బేస్డ్ ప్రోగ్రామ్స్ తీసుకొని చెప్తాం. ఓకే విల్ డూ దట్ ఇన్ మండే సెషన్ అండ్ వీ విల్ స్టార్ట్ అబౌట్ ద ఒక్కొక్క చిన్న క్లాస్ ఆబ్జెక్ట్ డెఫినేషన్స్ చెప్పేసి మళ్ళీ లిస్ట్ ఎస్టీఆర్ వాటి ఫంక్షన్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం మండే నుంచి రైట్. సో టుమారో you can be at home and I'll be sending you some function programs. Okay, you can do that. Test la kaadu just oka practice la.